ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనిస్తే ఖమ్మం జిల్లా విఎం బంజారా పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ నేత చిన్నస్వామిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత చిన్నస్వామికి సంబంధించినటువంటి 3 ఎకరాల భూమిని బుక్య ఐశ్వర్య అనేటువంటి గిరిజన దంపతులు సాగు చేసుకుంటున్నారు. ఈ 3 ఎకరాల వేరుశనగ సాగు చేయగా కౌలుదారులైనటువంటి ఐశ్వర్య దంపతులకు తెలియకుండా భూమి యజమాని అయినటువంటి చిన్నస్వామి అమ్ముకోవడంతో వివాదం మొదలైంది. ఎందుకు ఇలా చేశారంటూ చిన్నస్వామిని నిలదీయడంతో వివాదం పెరిగి తమను కులం పేరుతో దూషించాడంటూ ఐశ్వర్య దంపతులు ఆరోపిస్తున్నారు. బుక్య ఐశ్వర్య పేరుతో ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నస్వామి పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివరాత్రి శోభ సంతరించుకున్నాయి. శివనామస్వరంతో మారుమోగుతున్నాయి. రేపు శివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధికి ఎక్కినటువంటి కూసుమంచి గణపేశ్వర ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి తీర్చిదిద్దారు. అట్లాగే ఇది దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ గణపేశ్వర ఆలయాన్ని కాకతీయులు నిర్మించినటువంటి నేపథ్యం ఉంది. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి కూసుమంచి దేవాలయానికి పెద్ద ఎత్తున అటు నల్గొండ, కోదాడతో పాటు మహబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివస్తారు. మరోపక్క త్రివేణి సంగమంగా పేరుగాంచినటువంటి ఖమ్మం రూరల్ మండలం తీర్థాల దగ్గర ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు. దాదాపు 5-6 లక్షల మంది వచ్చేటువంటి సంగమేశ్వర స్వామి తీర్థాల కొడిలి జాతరగా ఫేమస్ వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ 3 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. త్రివేణి సంగమం ఆకేరు, మున్నేరు, బుడమేరు కలిసేటువంటి ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి స్వయంభూ వెలిసిత లింగం ఇక్కడ. అట్లాగే సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి నీలాద్రీశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా భక్తుల రాక కోసం వేచి చూస్తూ ఉంది. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి శివాలయాలన్నీ కూడా సంక్రాంతి శోభ సంతరించుకున్నాయి. రేపు శివరాత్రి సందర్భంగా ఈ అర్ధరాత్రి నుంచే ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహించబోతున్నట్టుగా ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి అధికారులు, అర్చకులు తెలియజేశారు.